కాత్యాయని మసాలా వడ తింటావా? గైస్ ఈరోజు మనం మసాలా వడ ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఒక 3 గంటల ముందు శనగపప్పుని నానబెట్టుకొని, కొంచెం ఇలా పక్కకి తీసుకొని మిగిలింది మిక్సర్ జార్‌లో వేయండి. అందులోనే కొద్దిగా ఉప్పు, ఇలా పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్‌లో వేసుకొని ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మనం పక్కన పెట్టుకున్న శనగపప్పు, దీనిలోకే కొంచెం గరం మసాలా, అలాగే ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. దీన్ని చూపించిన విధంగా గట్టిగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు చూపించిన విధంగా చెయ్యి తడుపుకొని చందమామ ఆకారంలో మన పిండిని బాగా స్ప్రెడ్ చేసి ఆయిల్‌లో వేయండి. నీళ్లు తడుపుకోవడం వల్ల మన చెయ్యికి పిండి అంటుకోకుండా బాగా వదులుతుంది నూనెలో వేసి. వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో బాగా వేయించండి. అలా వేయించడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. అలాగే లోపటి వరకు బాగా వేగుతుంది. చూడండి ఈ విధంగా వేయించండి. అంతేనండి, మన వేడి వేడి మసాలా వడ రెడీ. ఈ రెసిపీ ట్రై చేసి మీ ఎక్స్‌పీరియన్స్ కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హెల్తీ హోమ్ ఫుడ్. జై హింద్.